హే గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో కంప్లీట్గా మనం కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాలేజ్ స్టూడెంట్స్కి మేజర్గా ఏవేవైతే ఉండాలి, మేజర్గా ఏ స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వాలి, హెయిర్ కేర్ ఎట్లాంటిది ఫాలో అవ్వాలి, ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫేస్ వాష్. ఒక ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాలేజ్ స్టూడెంట్కి. ఎందుకంటే మన ఫేస్లో ఈ సోప్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆల్కలైన్ అనేది మనకి ఫేస్లో ఉన్న మాయిశ్చర్ని అంతా పీసేసి మొత్తం డ్రై స్కిన్ చేసేస్తుంది. అందుకు మనకి యాక్నే ప్రొవైడ్ అయ్యి మొత్తంకి పింపుల్స్ రావడం ఇట్లాంటిది అయితే జరుగుతూ ఉంటుంది. అందుకు మనకి ఫేస్ వాష్ అనేది తీసుకోవాలి. ఈ ఫేస్ వాష్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది ఫేస్కి. అందుకు మనకి ఫేస్ అనేది లుక్ ఉంటుంది అండ్ మనకి ఈ పింపుల్స్ అనేది ఇవన్నీ అవాయిడ్ అవుతాయి అనమాట. అందుకు ఖచ్చితంగా ఈ సోప్ని అవాయిడ్ చేసి ఫేస్ వాష్ అయితే ట్రై చేయండి. ఇది మనకి మెయిన్గా ఫస్ట్ టిప్. ఫేస్ వాష్ వాడిన తర్వాత మన ఫేస్ టైప్ ఏందనేది మనకి తెలియాలి. ఎందుకంటే మనకి ఫేస్ అనేది ఆయిల్ స్కిన్నా లేకపోతే నార్మల్ స్కిన్నా లేదంటే డ్రై స్కిన్ అనేది మనకు తెలియాలి. ఇది ఎట్లా తెలియాలంటే మనకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా వదిలేస్తే మన స్కిన్ అనేది ఆయిల్ అనిపిస్తే మనకి ఆయిల్ స్కిన్. నార్మల్గా ఉంటే ఒకవేళ అది నార్మల్ స్కిన్ అనమాట. లేదు మొత్తం ఎండిపోయినట్టు అనిపించింది అంటే అది డ్రై స్కిన్ అనమాట. ఇట్లాంటి స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి. దీనికి ఏ స్కిన్ అయితే ఉందో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కిన్ గురించి మనం తెలుసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఆయిలీ స్కిన్ అయితే దానికి సపరేట్గా మాయిశ్చరైజర్ దొరికితే, డ్రై స్కిన్ గిట్ట సపరేట్గా దొరికితే, నార్మల్ గిట్ట సపరేట్గా దొరుకుతాయి. అట్లా మనకి బడ్జెట్లో ఒక మంచి మాయిశ్చరైజర్ కొనుక్కుంటే ఏమవుతుందంటే మన ఫేస్కి ఒక మాయిశ్చర్ ఇచ్చి మనకి కరెక్ట్ గ్లో ఇస్తుంది. మన ఫేస్ని అన్నిటి నుంచి కాపాడుతుంది అనమాట. డస్ట్ నుంచి కానీ దేని నుంచి అయినా మన ఫేస్ని ఈ మాయిశ్చరైజర్ అనేది కాపాడుతుంది. అందుకు మనకి మాయిశ్చరైజర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఏజ్ వచ్చినా సరే, మన ఎంత సెలబ్రిటీలను చూసినా సరే వాళ్ళ స్కిన్ అనేది ఎంత హెల్తీగా ఎంత ఫేర్గా ఉంటుంది. అట్లా ఉండాలనుకుంటే మనకి ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్ కానీ మెయిన్ రోల్ పోషిస్తాయి అనమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఒకవేళ ఎండలో మనం బయటికి వెళ్తున్నామంటే సన్ స్క్రీన్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ వాడాలి. ఈ సన్ స్క్రీన్లలో ఏవి తీసుకోవాలనేది డౌట్ ఉంటే మన బడ్జెట్లో వచ్చిన లింక్స్ అనేది మనకి డిస్క్రిప్షన్లో పెడతా, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళకపోతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాసుకోవద్దు. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం సన్ స్క్రీన్ రాసుకోవడం అసలు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మనకి హెయిర్ మనకి హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెయిన్ వచ్చేసరికి మనకి షాంపూ అనేది ప్రతిరోజు పెట్టొద్దు. వీక్లీ 2 times పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ షాంపూ వల్ల గిట్ట మనకి హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని అంతా తీసేసి మొత్తానికి డ్రై చేసేస్తుంది అనమాట. దానివల్ల గిట్ట హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో కెమికల్స్ ఎక్కువ వాడతాం కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 days పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ట్రై చేయండి. అండ్ మనకి ఆయిల్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక వీక్లో టూ times అన్నా సరే ఆయిల్ పెట్టుకోండి. ఒక 1 hour పెట్టుకొని స్నానం చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే 2 times అన్నా ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకునేటట్టు చూసుకుంటే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. నేను నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డ్రయర్స్ ఉంటాయి కదా, హెయిర్ డ్రయర్స్ అనేది అవాయిడ్ చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్. లేదు హెయిర్ డ్రయర్ యూజ్ చేయాలి, మా హెయిర్కి ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే హీట్ ప్రొటెక్టివ్ స్ప్రేస్ అనేది దొరుకుతాయి. అట్లాంటి పర్చేస్ చేసుకొని మనకి హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే అప్లై చేసిన తర్వాత హెయిర్ డ్రయర్తో డ్రై చేసుకోండి. అప్పుడు మనకి హెయిర్ అనేది ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఫైనల్గా లాస్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఫిట్నెస్. ఎందుకంటే ఎంత మనం ఫ్యాషనబుల్గా ఉన్నా సరే మనకి కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే మన బాడీ అనేది ఒక మంచి పోస్చర్గా ఉండాలి. అప్పుడు మనకి మన బాడీ అనేది ఫిట్గా ఒక మంచి షేప్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మన బట్టలు ఎట్లాంటి బట్టలు వేసినా సరే మనకి సెట్ అవుతాయి అనమాట. మనకు ఒక సూట్ అయితే ఎట్లాంటి నార్మల్ 300 షర్ట్ వేసినా సరే మన బాడీ ఫిట్గా ఒక మంచి షేప్లో ఉంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది. అందుకు మెయిన్గా జిమ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత ఫిట్గా ఎంత హెల్తీగా ఉంటే మనకు అట్మాస్ఫియర్ అంత మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా జిమ్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇది కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకేదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. వీడియోని వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.